పాండురాజు వంశం కోసం పడుతున్న కలతను చూసిన కుంతి తనకు లభించిన దుర్వాస ముని వరం గురించి చెప్పింది. పాండు కుంతిని ఆశతో అడిగాడు, కుంతి, ఆ వరాన్ని ధర్మం కోసం వినియోగిద్దాం. కురువంశం నిలబడాలి. నువ్వు ధైర్యంగా ప్రయత్నించు. పాండు ఇచ్చిన ధైర్యంతో కుంతి మనసు స్థిరపరిచింది. ధర్మానికి ప్రతీక అయిన ధర్మదేవుని పిలిచింది. ఆ ధ్యానం వలన జన్మించాడు యుధిష్ఠిరుడు. అతను ధర్మమూర్తి, న్యాయబద్ధంగా ఆలోచించేవాడు, శాంతిమంతునిగా ప్రసిద్ధి చెందాడు. పాండు సంతోషంతో మళ్ళీ అడిగాడు, మరొక కుమారుడు కావాలి. కుంతి వాయుదేవుని పిలిచింది. భీముడు జన్మించాడు. భీమునికి శక్తి, పరాక్రమంలో ఎవరూ సమానులు కారు. చిన్నతనంలోనే ఏనుగుల తాళ్లు విరిచిన శక్తివంతుడు. మూడోసారి కుంతి ఇంద్రదేవుని పిలిచింది. అర్జునుడు పుట్టాడు. ధనుర్విద్యలో అత్యంత ప్రతిభావంతుడు. భవిష్యత్తులో కురువంశపు అగ్రనాయకుడు. ఇదంతా చూసి మాద్రి పాండును అడిగింది, నాకు కూడా సంతానం కావాలి. అందుకే కుంతి ఆమెకు తన వరాన్ని పంచింది. మాద్రి అశ్విని దేవతలను పిలిచింది. అలా మాద్రికి నకుల, సహదేవులు జన్మించారు. అందంలో, ధైర్యంలో, జ్ఞానంలో ప్రసిద్ధులు. పాండు ఆశించిన వంశం తిరిగి నిలబడింది. వనవాసంలో పాండు తన భార్యల ద్వారా సంతానం పొందాడు. ధర్మపరంగా కురువంశానికి కొత్త శక్తి కల్పించాడు. ఇది కురువంశానికి వచ్చిన పునర్జన్మ. భవిష్యత్తులో ఈ పిల్లలే మహాభారత యుద్ధానికి కారణమవుతారు.